వెల్కమ్ టు QKSP న్యూస్. ఉగాది సందర్భంగా పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. CMRF ఫైల్ పై తొలి సంతకం చేసి 6,787 మంది లబ్ధిదారులకు 55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాల కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. పేదల పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, అవసరమైనప్పుడు అండగా నిలుస్తామని సీఎం స్పష్టం చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రజలకు ఊరట కలిగిందని అధికారులు తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల్లో పొత్తులపై వస్తున్న ప్రచారాలపై టీవీకే అధినేత విజయ్ స్పష్టత ఇచ్చారు. తమ పార్టీ ఎవరితోనూ పొత్తులు కుదుర్చుకుంటుందన్న వార్తలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పార్టీ స్వతంత్రంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఎన్నికల వ్యూహాలపై తగిన సమయంలో స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. అపోహాలను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని కోరారు. రాజకీయాల్లో పారదర్శకత అవసరమని విజయ్ స్పష్టం చేశారు. நாங்க எப்பவுமே மதச்சார்பற்ற கொள்கைன்றதுல அந்த ஸ்டாண்ட்லியோ, மதச்சார்பற்ற சமூக நீதி என்ற அந்த நிலைப்பாட்டிலையோ எப்பவுமே சமரசம் வச்சிக்கவே மாட்டோம். நம்மளுடைய தலைமையில தான் ஆட்சி அப்படின்றதுல எப்பவுமே உறுதியாக இருக்கிறோம். நம்மளுடைய முதல் மாநாட்டில் கூட நான் சொன்ன மாதிரி అసెంబ్లీలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం బుల్డోజర్ రాజకీయాలు చేస్తుందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా రౌడీ దర్బార్గా మారిందని అన్నారు. మూసీ ప్రాజెక్టు పేరుతో 1,50,000 కోట్ల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చి కేవలం 11,000 ఉద్యోగాలతో మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని కేటీఆర్ అన్నారు. మాటలు ఇన్ని 420 హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా లేరు. మేము అనుకున్నాం 2023 డిసెంబర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 3 గంటల ప్రసంగంలో ఎక్కడా 6 గ్యారంటీల ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. సీఎం తన విజయాలను చెప్పుకోవడానికే సమయం వాడుకున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాలన ప్యూర్ మోడల్ కాదని చోర్ మోడల్ అని ఎద్దేవా చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అసెంబ్లీలో వాస్తవ సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం పనిచేయాలని కేటీఆర్ సూచించారు. ఎందుకంటే ఇవాళ ఆయన మాటలు వింటుంటే ఆయన మానసిక స్థితి పట్ల కూడా మాకు కొంత ఆందోళన ఉన్నది. ఇట్లాంటి మానసిక సంతులనం లేని వ్యక్తి ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ మహానుభావుని ఇంకో 2-2.5 ఏళ్ళు భరించాలి అంటే ఏ రకంగా భరించాలి ఆలోచించమని నేను చెప్పి కోరుతా ఉన్నా. మాకు అనుమానం వచ్చింది, ఈ 6 గ్యారంటీల ఫైల్ ఏదైతే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అని తొలి గవర్నర్, ఆనాటి తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ గారు చెప్పారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ఫైల్ ఏమన్నా మొన్న ఫోరెన్సిక్ ల్యాబ్లో కాలిపోయిందేమో, ఆ అగ్ని ప్రమాదంలో ఏదైతే అనుమానాస్పదంగా జరిగిన అగ్ని ప్రమాదం ఉంది కదా, అక్కడేమన్నా పోయిందేమో అనుకున్నాం. కానీ చూస్తే సక్సెస్ఫుల్గా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉగాది సందర్భంగా 2026 పరాభవనామ సంవత్సర పంచాంగ ఫలితాలను పండితులు విశ్లేషించారు. పేరు పరాభవ అయినప్పటికీ ధర్మంగా ఉండేవారికి ఇది ప్రాభవ సంవత్సరంగా మారుతుందని తెలిపారు. వ్యక్తిగతంగా కృషి చేసే వారికి విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర జాతక రీత్యా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించే వారికి కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సూచించారు. నిధుల వినియోగంలో జాగ్రత్త అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయం, వాణిజ్య రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయని అన్నారు. భక్తి నియమాలు పాటిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చని పండితులు వివరించారు. సంవత్సరంగా ఈ సంవత్సరం మనకొచ్చింది కాబట్టి చింతవద్దు, చికాకు వద్దు, కలిసి కట్టుగా పనిచేస్తే విజయం అనేటువంటిది ముంగిటనే ఉంటుంది. మనలో మనం పోట్లాడితే కుటుంబం పాడైపోతుంది.
తెలంగాణలో మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు ఇప్పటి వరకు సుమారు 280 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారని వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం ఆర్టీసీకి 6,780 కోట్లు చెల్లించిందని చెప్పారు. బస్సుల్లో ఆక్యుపెన్సీ 69% నుంచి 98% పెరిగిందని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఇది పెద్ద ఊరటనిచ్చిందన్నారు. ప్రజా రవాణాను బలోపేతం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ఆచారాలకు ప్రతీక ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పరాభ